అమరావతిపై కాసేపట్లో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 5 ఏళ్లలో అమరావతికి జరిగిన నష్టాన్ని వివరించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం నిలిచిపోవడంతో అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, సామాజిక, ఆర్థిక రంగాల్లో రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రజలకు తెలియజేయనున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తారు. గత ప్రభుత్వ 3 రాజధానుల నిర్ణయంతో మూలన పడ్డ ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన చంద్రబాబు దానిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అధికారంలోకి రాగానే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న సీఎం దీనిపై ప్రజల్లో చర్చ జరగాలన్న లక్ష్యంతో ఈ శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేసేలా ఈ శ్వేతపత్రం ఉండే అవకాశం ఉంది. గడిచిన 5 ఏళ్ల కాలంలో నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. టీడీపీ హయాంలో దాదాపు 9,000 కోట్ల రూపాయల వ్యయంతో చేసిన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. రాజధాని ప్రాంతంలో 2014-19 మధ్య అప్పటి ప్రభుత్వం నిర్మించిన రాష్ట్ర సచివాలయం, ఏపీ హైకోర్టు మినహా మరే ఇతర కార్యాలయం ప్రస్తుతం రాజధానిలో పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ప్రత్యేకించి గవర్నమెంట్ సిటీలో చేపట్టిన నిర్మాణాలు 5 సచివాలయ, హెచ్ఓడి టవర్లు, అసెంబ్లీ, రాజ్భవన్, సీఎం నివాసం, ఐఏఎస్ నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యేల నివాస భవనాలు ఇలా వేర్వేరు నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయి. వాటి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితి తెలుసుకున్నారు. ఈ అంశాలనే శ్వేతపత్రంగా విడుదల చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.